లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. ఈ వరల్డ్ లో చివరి నగరం కాశీ. పైన నీళ్లుంటాయంట. యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా కల్కి 2898 ఏడి భారతీయ పురాణాలను ఆధారంగా చేసుకుని 3 ప్రపంచాలను సృష్టించిన ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాను చూసేందుకు జనాలు 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రాబోతుంది. ఈ సినిమా కలియుగాంతంలో అవతరించే కల్కి అవతారం గురించి, కాశీ, కాంప్లెక్స్, సంబల అనే 3 ప్రపంచాల మధ్య జరిగే కథే ఇది. ఇప్పటివరకు కేవలం 3 సినిమాలను మాత్రమే తెరకెక్కించిన తనదైన దర్శకత్వంతో విమర్శకులను ఆశ్చర్యానికి గురిచేశాడు. ఎవడే సుబ్రహ్మణ్యం తో మొదలైన ప్రయాణం, మహానటి తో జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నాడు. రికార్డ్స్ చూసుకో, ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు. ఇప్పుడు కల్కి 2898 ఏడి తో మరో సంచలనం సృష్టించేందుకు సిద్ధమయ్యాడు. 600 కోట్ల రూపాయలు బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమాను తెరకెక్కిస్తున్న నాగ్ అశ్విన్ చాలా సింప్లిసిటీగా ఉంటాడు. చిన్నప్పటి నుంచే కథలు రాయడం అలవాటు. స్కూల్లో ప్రకృతిని నాశనం చేస్తున్నదెవరు అనే కథనం రాసి స్కూల్ ప్రిన్సిపల్ చేత దెబ్బలు తిన్నారు. తల్లి జయంతి ప్రోత్సాహంతో డైరెక్టర్ శేఖర్ కమ్ముల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరారు. అప్పుడు గోదావరి సినిమా తెరకెక్కిస్తున్న శేఖర్ కమ్ముల తర్వాత ప్రాజెక్టుకు పిలిచారు. అప్పుడు నాగ్ అశ్విన్ తొలి సంపాదన 4000 రూపాయలు. తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలకు పనిచేశారు. 4000 రూపాయలు మొదటి జీతం పొందిన నాగ్ అశ్విన్ ఇప్పుడు 600 కోట్లతో సినిమా నిర్మిస్తున్నారు. కల్కి 2898 ఏడి లో ప్రభాస్, దీపికా పదుకోనే, దిశా పటాని, శోభన, కమల్ హాసన్, మాళవిక నాయర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తొలి ఊపిరి కూడా తీసుకొని ఈ బిడ్డ కోసం ఇంకెంతమంది చనిపోవాలి? భయపడకు, మరో ప్రపంచం వస్తుంది.